అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటిన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటిన్ పోలీసులు తెలిపారు. పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న 4 గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటిన్కు చెందిన ర్యాన్ విల్లీస్ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక మస్కటిన్లోని ఓ నివాసంలో గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబం అని తెలుస్తుంది. కుటుంబంలో వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.